అరే ఎప్పుడు సంపద గల్గిన అప్పుడే బంధువులు వద్దురది ఎట్లన్నన్. శివయ్య రా. దేశం కాని దేశం వచ్చినా కరెక్ట్ గా నీ పేరు చెప్పారే. నువ్వెలా ఉన్నావు శివయ్య? ఏరా నీ పేరు ఆంజనేయులు కదూ, శివయ్య అని ఎప్పుడు పేరు మార్చుకున్నావు? నేనెక్కడ మార్చుకున్నాను, ఆయన ఏదో నోటుకొచ్చేట్టు పిలుస్తున్నాడు. ఓహో రా శివయ్య, అందరు శివయ్యలు అలా కూర్చోండి. శివయ్య శివయ్య. ఏంట్రా లోపలికి శివయ్య ఉన్నాడా ఏంటి? లోపల శివయ్య బయట శివయ్య, ఆయనకు అందరూ శివయ్యలేనేమో. మే ఆతీ హూ డాల్. ఏంది మావా ఈవిడ జాకెట్ లేకుండా వచ్చేసింది? అరే థు, అవన్నీ ఇప్పుడు మనకెందుకంట, వచ్చిన పని చూసుకో. సరే సరే కూర్చో శివయ్య. అచ్చా ఈవిని శివయ్య అంటున్నాడే. ఈవిడ కూడా శివయ్యనా? డాల్. వీళ్ళంతా మన ఊరి వాళ్లే. ఓ, వీళ్ళంతా ఎందుకొచ్చారు? అది మా ఊళ్ళో గుడి కట్టిస్తున్నాం, అందుకు డొనేషన్ కోసం వచ్చాం. ఓ. గుడి కట్టడానికి మొత్తం ఎంత ఖర్చు అవుతుంది శివయ్య? అది దగ్గర దగ్గర 5 లక్షలు అవుతుంది. ఆహా. కానీ నీకు తోచిందిస్తే. సర్లే, నాకు చేతనైంది నేను చేస్తాను. శివయ్య ఆ? ముందు వాళ్ళ సంగతి చూడు. ఠీక్ హై. రే, ఏంటి ఈవిడ వెళ్ళే తీరు చూస్తుంటే 116 ఇస్తుందా? భలే వాడివన్నా, చూస్తే చాలా భక్తుల్లాగా ఉన్నారు. ఎంత లేదన్నా మనకు 501 కొడతారు. లేదు 1001 ఇస్తారు. శివయ్య మా అబ్బాయి. రా శివయ్య. డాడీ ఇందులో 5 లక్షలు ఉన్నాయి. గుండె ఆగిపోయేలా ఉంది. ఎందుకు? ఇంత డబ్బు లైఫ్ లో చూడలేదు. గుడికయ్యే మొత్తం ఖర్చు నేనే ఇస్తున్నా, ఇక ప్రారంభించండి. ఆ, ఆ. అరే రే, మన మలేషియా వాళ్ళు వస్తున్నారు. అవును, రండి, మలేషియా రండి, వాళ్ళు రండి, వస్తున్నారు. స్వాగతం రండి, పలుకుతాం, రండి. రండి. రండయ్య రండి, మీకోసం వెయిట్ చేస్తున్నాం. రండమ్మా. నమస్కారం వెంకట్రాయుడు గారు. నమస్తే. ఏమయ్యా పక్కన నుంచున్నది వాళ్ళ అమ్మాయా? అమ్మాయి అనకండి బాబు, ఆమె వాళ్ళింటి మహాలక్ష్మి. అవును, ఎందుకు అడుగుతున్నారు? సాంప్రదాయమైన కుటుంబంలో అమ్మాయిని పెళ్లి చేసుకోవాలని నా కోరిక. ఆ అమ్మాయి నాకు బాగా నచ్చింది, అందుకని. అరే రే, వాళ్ళు ఆ అమ్మాయికి పెళ్లి చేయాలని ఎప్పటి నుంచో ఓ మంచి సంబంధం కోసం చూస్తున్నారు. వాళ్ళకి డబ్బు ముఖ్యం కాదు, ఒక్కగానొక కూతురు, డబ్బుకు లోటు లేదు. కాకపోతే ఆ అబ్బాయి బుద్ధిమంతుడై ఉండాలి, అంతే. ఏమండే, ఆ మలేషియా వాళ్ళ అబ్బాయికి మన స్వాధీనం చేసుకోవాలని ఆశపడుతున్నారు, కానీ మీరేం సమాధానం చెప్పరేంటి? ఇది ఆడపిల్ల వ్యవహారం కదా పెద్దిరాజు, ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. అవునవును, అది నిజమే. నా ఇంట్లో ఉంటానికి వీలేదు, పోవే. పోవే. అమ్మంటున్నానా? నా మాట కాదని మీ నాన్నకి తిండి పెట్టావే, పోవే. మా నాన్నకు అన్నం పెట్టదు కొడతావా? ఏయ్, నన్ను ఎదిరించే ధైర్యం వచ్చిందా నీకు? నిన్ను ఇక్కడున్నావంటే నీ ప్రాణం తెస్తాను. పోవే. పెళ్ళని పశువులు కొట్టినట్టు కొడుతున్నాడు. ఏయ్, నన్నే కాళ్ళ పట్టుకులు అవుతావే, నిన్ను నీ ప్రాణం తెస్తా చూడు. పెళ్ళామంటే నీకు అంత చులకనారా? నా పిల్లని కొడితే నువ్వెవడో అడగడానికి? పెళ్ళం కాబట్టి తిరిగి కొట్టదన్న ధైర్యంతో కొడుతున్నావా? ఆడదంటే ఎవరో తెలుసారా నీకు? ఆడదంటే ఆదిశక్తిరా. ఆడవాళ్ళ మీద చెయ్యి చేసుకునే నీలాంటి వాళ్ళ చెయ్యి నరికే. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలుంటారా? పోరా, నువ్వు లోపలికి వెళ్ళమ్మా. ఇంకోసారి ఇలా చేశావో జాగ్రత్త, లోపల తీసుకెళ్ళరా.
వెంకటరాయుడు గారు ఆ అబ్బాయి ఎవరు తెలుసా? తెలీదే. అతనే మన స్వాతిని పెళ్లి చేసుకుంటామని అడిగే మలేషియా వాళ్ళ అబ్బాయి. వీడేనా వాడు? ఉమ్, ఎదుటివాడి పిల్లని కొడుతుంటేనే సహించలేకపోయాడు. వీడు గ్యారెంటీగా పిల్లని బాగా చూసుకుంటాడు. పెద్దరాజు, అయ్యా వీడేనయ్యా మా ఇంటి అల్లుడు. మా కన్నుల వెలుగమ్మా, చిరునవ్వులు చల్లమ్మా, పలురాగాల ఆరంభమా. నవ్వే నువ్వమ్మా, చిరుదీపం నువ్వమ్మా, ఇక విడియాలు ప్రారంభమా. నిన్నటి చిన్నారి పసిపాపే అయ్యింది నీ కంటి కనుపాపే. మహాలక్ష్మిలాగా తిరుగాడే చిన్నారివే, గృహలక్ష్మి నీవై నిలవాలి ఆ ఇంటిలో. ఈనాడు ఈ రాణి సిగ్గులకే మహారాణి, పుట్టినింటికి మెట్టినింటికి. కన్నుల వెలుగమ్మా, చిరునవ్వులు చల్లమ్మా, పలురాగాల ఆరంభమా. నవ్వే నువ్వమ్మా, చిరుదీపం నీవమ్మా, ఇక బిడియాలు ప్రారంభమా. తొలి తొలి మోజులు తీరే రోజు ఆశలు అల్లరి చేసెనుగా. కెంపులు పూచిన నీ బుగ్గలపై సిగ్గుల మొగ్గలు విరిసెనుగా. ఇప్పటి వరకు పెరిగావమ్మా, ప్రేమల తోటలో పువ్వల్లే. ఇప్పుడు నువ్వు మారేవమ్మ, వేరొక ఇంటికి పున్నమిగా. జలపాతం నది ఆయే, జలపాతం బలి తుళ్ళినావు, నదిలా నువ్విక మారినావు. కలిసెను చూపులు రెండు, నిండెను కన్నులు రెండు. కలిసెను చూపులు రెండు, నిండెను కన్నులు రెండు. మా కన్నులకు వెలుగు నీవని ప్రతి నిమిషం ఇక మురిసేము. రాణివలే మహారాణివలే ప్రేమలు పంచి పెంచేము. ఈ తొలి రేయి తొలి తొలి హాయి ఏనాడైనా మరిచేనా. మనసులలో నా నిండిన తలుపులు ఆడదానికే అవి సొంతం. ఈ కాలం కదిలేను, ఈ కాలం కదిలేనులే, కొత్త బంధం కలిగేనులే. బరువులు బాధ్యతలై బంధాలే పెరుగునులే, బరువులు బాధ్యతలై బంధాలే పెరుగునులే. తప్పకుండా ఆంటీ. ఆంటీయా? మామ్స్ వేషం వర్కౌట్ అయింది. ఏంట్రా అల్లుడు, నాకు ఈ ఆడవేషం వేసి ఎందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నేను ఆంజనేయ భక్తుండ్రా. మామ్స్, నా లవ్ ఇక్కడ స్విమ్మింగ్ ట్రైనింగ్ వచ్చింది. నేను ఇక్కడికి వచ్చి చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అది నువ్వు చూసుకోవచ్చు కదరా, నన్నెందుకు ఇక్కడికి తీసుకొచ్చావు? నిన్నేమైనా రెడ్ లైట్ ఏరియా తీసుకొచ్చాను? తీసుకెళ్ళినా తీసుకెళ్తావు. పొండి పొండి. హాయ్. హాయ్.
నీ పేరేంటి? కృష్ణస్వామి. నిన్ను షార్ట్గా కిట్టు కిట్టు అని పిలవనా? ఎలాగైనా వీలు. కిట్టు కిట్టు ఆ? చూడు కిట్టయ్యా ఆ. గిత్త. ఒంగోలు గెత్త. డార్లింగ్ 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 ఐ లవ్ యూ లవ్ యూ లవ్ యూ. ఎక్కడికి రాకూడదు అనుకున్నాను, అక్కడికే వచ్చానే. మామ్స్ ఏంటి? నా లవ్ చూడు, ఆ రెడ్ డ్రెస్ లో వెళ్తుంది చూడు. మన బట్టల కొట్టుకొచ్చిన అమ్మాయి తనే తనే. ఇదేనా? ఈడెందుకు ఈ అమ్మాయి ఎంట పడుతున్నాడో ఇప్పుడు అర్థమైంది. ఆ? అల్లుడు ఆ? అల్లుడు అల్లుడు ఎక్కడికి వెళ్ళాడు? హలో ఆంటీ, ఆ? కొంచెం జిప్ పెట్టరా. నాకు తెలీదు, పోవే. ఒక ఆడదానికి ఇంకో ఆడది హెల్ప్ చేయకూడదా? ఆడదాన్ని అయితేనే కదా. ఏంటి మేడం, ఏమన్నారు? ఏం లేదు, ఆడదానికి ఆడది హెల్ప్ చేయడం ఇష్టం ఉండదు అన్నాను. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. పోవే తారు డబ్బా. ఫెవికాల్ డబ్బా. నువ్వే తారు డబ్బా. ఇక్కడ 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 వచ్చి దూకాలా? ఇంకెక్కడి నుంచి అని దూకొచ్చు కదా. బట్టలన్నీ తడిపేసింది, తెల్ల పంది. ఏ? ఆ? వెళ్ళి చూసొస్తానని చెప్పి ఏకంగా బాతులోని దూరేశాడే. అయ్యయ్యో, ఇప్పుడు ఏం చేస్తాడో ఏంటో. థ్యాంక్ యూ. అరవకు అరవకు. నువ్వా? ఈ డ్రెస్ లో నేను చూడలేను అన్నావుగా, చూసేశానుగా. ఏకంగా సెటిల్ అయిపోయినట్టున్నాడే. ఇదిగా ఇదిగా ఏంటంటే లోపల ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారో చూసి చెప్పు. సరే ఆంటీ. ఆ. ఒక ఆడదాన్ని ఇంకో ఆడది వాటేసుకుందేంటి? పైగా ఇంత హైట్ ఉందేంటి ఈ అమ్మాయి? అయ్యయ్యో మగాడు. అయ్యయ్యో, దొరికిపోయాడా? ఇంకా కంగారులో తెలిసిపోయిందా? ఆ, అయ్యో, ఫెవికాల్, అటు ఏ, ఆగు. నన్ను వదిలేసి పారిపోతావా? ఏయ్, ఆగు. ఆగమంటుంటే. ఏయ్, నువ్వు దొరికావా? నిన్ను అది చేయకుండా వదిలిపెట్టను. ఆగ. ఏయ్, ఆగంటుంటే. అరే ఏయ్. ఊరి వెధవ. లక్ష్మి, నీ తమ్ముడికి ఎంత ధైర్యం ఉంటే పట్టపగలో నడి రోడ్లో ఒక అమ్మాయిని రేప్ చేయడానికి తరుగుతాడు. రేప్ చేయడానికి? ఆశతో తరిమాడు, కామంతో తరిమాడు, ఆ అమ్మాయిని ఎలాగైనా అనుభవించాలన్న కోరికతో తరిమాడు. ఆంజనేయ భక్తునక్క తప్పు ఆ చేస్తానా? అమ్మాయిని చూస్తే జాలేసింది. ఒట్టి అమాయకురాల్లో ఉంది. వీడి వెంట పడుతుంటే బాబోయని పారిపోతుంది. ఆ సీన్ చూసి నా చేతులు రాలేదు, కాళ్ళు రాలేదు, నా బైక్ కూడా కదలలేదు. అలా స్టన్ అయిపోయాను. నువ్వెంతో మంచివాడు అనుకున్నాను. ఏయ్, మాట్లాడకు. ఏంటి కొడతాడేంటి? ఆంజనేయ భక్తుడని చెప్పుకుంటూ కామంతో కళ్ళు మూసిపోయిన కామాంధుడా. కామాంధుడా? లక్ష్మి, నేనప్పుడు ఏం చెప్పాను చెప్పు లక్ష్మి, ఏం చెప్పాను? అమ్మని ఏం యాక్టింగ్? ఈ మొహానికి ఏ గుడ్డిదానో నడ్డిదానో చేసి పారేద్దామంటే విన్నావా? అయ్యో. ఆ? ఇట్రా కన్నా. బావగారు పిలుస్తున్నారు, వెళ్ళరా. రాకన్నా రా. నాకు ఓ కొడుకున్నాడు, బంగారం బంగారం రా. ఇంతవరకు ఏ అమ్మాయి వైపైనా కన్నెత్తి చూశాడా? పోనీ అలా చూశాడని ఎవరైనా చెప్పారా? ఇప్పుడు నేను చెప్తాను కదా. ఆ బావ- ఎవరైనా అలా చెప్తే నేను నమ్ముతానా? చెప్పిన వాడి ప్రాణాలతో వదులుతానా? తిరుగుబోతా. చాలా ఆపండి. ఊరికే మీ ఇష్టం వచ్చినట్టుగా తిడుతున్నారు. మా తమ్ముడు అలాంటి వాడు కాదు. మేము వాడిని అలా పెంచలేదు. వాడి గురించి నాకు బాగా తెలుసు.
అక్క ఏడవకురా తమ్ముడు, ఆయన కొడుకు ఆయనకి బంగారం అయితే నువ్వు నాకు వజ్రం రా. ధైర్యంగా ఉండు. ఓసిన పిచ్చి పెళ్ళాం, నా 2 కళ్ళతో నేను చూశానే మన శక్తి హైట్ లో ఉన్న ఓ అమ్మాయిని తరవటం. తరివిందే వాడి కదయ్యా, వాడే. నా హైటా నాన్న? అవునరా. అయ్యయ్యా గలీజ్ మావయ్య, ఇక మీద తనతో చేరను నన్ను కూడా చెడగొడతాడు. ప్లేట్ పిరాయిస్తావరా? ఆ తర్వాత తరుగుతున్నప్పుడు ఏదో మాట అన్నాడే, ఏమన్నాడు? ఏ తప్పు చేయకుండానే అబండాలు వేసేస్తున్నాడే. ఆ కనిపెట్టేశా, దొరికింది. ఏయ్ నిన్ను అది చేయకుండా వదిలిపెట్టనే అని చెప్పాడు. అది అంటే ఏంటండి? అది అంటే యాక్చువల్గా ఏంటంటే దాని గురించి నలుగురిలో వివరంగా నేను చెప్పలేను, కానీ నాకు ఇప్పుడు నిజం తెలియాలి. ఏంటి? ఆ అమ్మాయిని తరవటం వరకేనా లేక అది ఇది ఏదైనా? చెప్పరా చెప్పరా చెప్పరా. మెల్లగా జాగ్రత్త. బాగానే ఉన్నాడుగా, ఇంతలో ఏమైంది? మలేషియా వాళ్ళ ఇంట్లో పనికి చేరినప్పటి నుంచి బాగానే ఉన్నాడు కదయ్యా. ఇలా హఠాత్తుగా ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడో తెలియలేదు. చాలా ఘోరం. ఏంటి శివయ్య ఇలా చేశాడు? చాలా మంచివాడు కదయ్యా. బాధపడకండమ్మా, ఈ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను. శివయ్య అయ్యా, నేను అన్నానుగా. డాడీ ఇవి 1,00,000 రూపాయలు. అమ్మా తీసుకోండి, ఏడవకండి. ముందు కార్యక్రమాలు కానివ్వండి. ఏమీ దిగులు పడకండి, ధైర్యంగా ఉండండి. మీకే సాయం కావాలన్నా నేను మలేషియా అయింది, ఎంత మంచి మనసు. 1,00,000 రూపాయలు దానం చేశాడు. హలో, నన్ను టచ్ చేయకుండా కాస్త డిస్టెన్స్ మెయింటైన్ చేయి. ఆల్రెడీ చెప్పారు కదా. హలో 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 హలో, ఆపండి. ఎందుకు? ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాం మనం? మనుషులు రాని ఒక మంచి ప్లేస్ కి. ఏవండి, లవ్ చేసుకునే వాళ్ళు బీచ్కి వెళ్తారు, పార్కుకి వెళ్తారు. ఏంటి మీరు ఇటు తీసుకెళ్తున్నారు? అది అందరికి. మా నాన్నకి ప్రేమంటేనే పడదు. ఈ మ్యాటర్ మా నాన్న గనక తెలిసిందనుకో, మన లవ్ సరిగమప. అప్పుడిక జీవితాంతం ఇంతనా? దానికంటూ ఒక సమయం వస్తుంది యువరాణి, చింతించవలదు. పొండి, మీరెక్కండి. ఎక్కండి. హలో, ఏంటి డిస్టెన్స్? మీరే కదా చెప్పారు. అది ఆ ఏరియా, ఇది మన ఏరియా. ఓకేనా? ఓకే. ఆహా, అన్యాయంగా 50 కిలోమీటర్లు సుఖాన్ని పోగొట్టున్నా కదరా శక్తి. మంజు మంజు మంజు, ఏంటండి? నాకు చాలా ఆశగా ఉంది. ఎందుకు? ఇక్కడెవరూ లేరుగా. అవును, మన ఇద్దరమేగా ఉన్నాం. ఏంటంటే ఒకే ఒక్కసారి మాత్రమే. ఒక్కసారి ఏం లేదు, ఒకే ఒక్కసారి. మీకేం కావాలి? ఒక ఉమ్మే వచ్చుగా. ఏయ్. మొదలైందా? ఈరోజు మరీ మొండికేస్తుందేటి? నేను అందుకే చెప్పాను కారు మార్చవయ్యా అని. అంబాస్టర్ అట, అంబాస్టర్. చై, కారులో వచ్చిన దూరం కన్నా నెట్టిన దూరం ఎక్కువలా ఉంది. బాయినెట్ కూడా వేడెక్కింది. 1/2 కిలో బియ్యం తెచ్చి ఎసరు పెడితే శుభ్రంగా అన్నం తిని కూడా వెళ్ళిపోవచ్చు. రోజు అలా తిని తిరగటం కన్నా బండిని శుభ్రం చేసి పెట్టి ఏంటి తప్పు? బావా, శుభ్రం చేసి పెడితే ఆకుండా పరిగెడతదా? ఇంజిన్ మారిస్తే గానీ ఇది బాగుపడదు. నేను ఒకటి అంటాను, తప్పుగా అనుకోకండి. మీ పూర్వీకులు నడిపిన ఈ బండిని మీరు ఇంకా నడపడం చాలా గొప్ప విషయం. ఇన్నిసార్లు రిపేర్ వచ్చిన ఈ బండిని మార్చనంటున్నారే, ఏంటి కదా? ఏంటా పట్టుదల? బామ్మర్ది, మీ అక్కుందే. మా అక్క సంగతి వదిలేండి. నేనేదో పొరపాటున అనేశాను. ఇప్పుడు ఎక్కడికి వెళ్ళాలో చెప్పండి. ఏం లేదు, పొలం దాకా వెళ్ళి గడ్డేసి రావాలి. అది మోయటానికి నీలాంటి ఒకటి దొరికాడు, అది వాడి నెత్తి మీద పెట్టాలి. అంతేనా? రండి వెళ్దాం. ఏంటి కారులోనా? లేకపోతే హెలికాప్టర్ వెళ్తావా? అలా అని కాదు, మళ్ళీ ఆగిపోతే నెట్టాలి కదా అని. రాందాన్ని నీ బాగుడు ఎక్కువైపోయిందా?
ఉండు, నీకు తిండి తగ్గించమని మెక్కైతే తగ్గిస్తారు ఏంటి బావా కారు తోలుతున్నావా గేదెలు తోలుతున్నావా అదిలిస్తే గానీ కారు ముందు కదలదయ్యా. అయితే కార్ని పొలంలో వదిలే మేసి వస్తుంది ఇంకా నయం ఈ కారులో పక్కూరు వెళ్ళలేదు ఊరిని వీడేం చేస్తున్నాడు ఇక్కడ పక్కనెవరు బట్టల కొట్లో చూసిన పిల్ల ఆ పిల్లనెందుకు గడ్డివాంలోకి తీసుకొచ్చాడు అయ్యయ్యో ఇరుక్కుందిరా. ఏ బామ్మదే, ఎవరు ఓపెనింగ్ అట్లా? అది తెలుస్తుందిలే, డోరు కాదు ఇరుక్కున్నది, వాడు ఇరుక్కున్నాడు ఇప్పుడు. నువ్వు ఉన్నావు కదరా, లాగు. లాగనా? చూసిరా, ఎరగొట్టేస్తావు. ఇంకా ఎరగొట్టడానికి కార్లు ఏమున్నాయి బావా? బావా ఇది రానంటుంది, తిన్నంగా మెకానిక్ షాప్కి వెళ్ళి అక్కడ రిపేర్ చేయించుకొని అలాగే ఇంటికి వెళ్ళిపోదాం. ఏ అటుపక్క డోర్ ఉంది కదా, దాంట్లో దిగుతాడు. అయ్యయ్యో దేవుడా, ముత్తులు పెట్టడంలోనే ఉండిపోయాడు. ఇటువైపు చూస్తాడేమో చూడు. అది పెట్టే ముద్దులకి వాడు బొగ్గలు బూరుల్లో ఉబ్బుతాయేమో. ఇద్దరూ లీనమైపోయారు. దిగేశాడా? అల్లుడు ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. అల్లుడు నేను ఎరక్కపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. అల్లుడు చక్కని చుక్కని పక్కన ఇరుక్కుపోయావు. అల్లుడు కరెక్ట్గా పాడు. ఈ పాటలో అల్లుడని పదం లేదురా. అదే బావా, నా అల్లుడు ఉన్నాడు కదా శక్తి, వాడు గుర్తుకొచ్చి వాడి మీద ప్రేమతో పాడాలనిపించింది, పాడేశాను అంతే. అలాగా? సరే పాడు. పాడతా. అల్లుడు అల్లుడు చాలు చాలు రే చాలు అల్లుడు. రేయ్ బావా పిచ్చోడా, బుద్ధి లేనోడా, తెలివితో కూడా. మావయ్య లేదు గేమ్ వేయలేదు. ఇప్పుడు మన ఇద్దరిని కలిపి చూసాడంటే చికెన్ స్కిన్ లెస్ చేసినట్టు చేసి తగిలిచ్చేస్తాడు. మావయ్య అలా మర్యాద లేకుండా మాట్లాడకండి. ఇప్పుడు అదే ముఖ్యం, మావయ్యకి మర్యాద ఇవ్వాలంట. మర్యాద తెలివిలేని అదవా. అయ్యో ఇప్పుడు నేను ఎక్కడ దాచిపెట్టాలో ఏంటో. కన్నీళ్లు బావా, నీ రెండు కళ్ళల్లోంచి అలా కన్నీరు ధారాపాతంగా కారుతున్నాయేంటి? ఏమైంది? ఒరే బావా అన్నావు, అదే గుండెలో గుచ్చుకున్నట్టుంది. ఆ తర్వాత పిచ్చోడా, బుద్ధి లేనోడా, తెలివి తక్కువడా, ఏంట్రా ఇది? మీ అక్కకి నీకు ఏం తక్కువ చేశానురా? మీ ఇద్దరిని చక్కగానే చూస్తున్నానుగా. మొన్న సుగతి ఇంతే, మనిషి బ్రతుకింతే. మనసేదో పాడైపోయినట్టు ప్రేమనగర్లో అక్కినేలా పాడుతున్నావేంటి? అయినా మిమ్మల్ని ఎవరన్నది? వెళ్ళండి. ఇది నేను మీ అక్కతో డీల్ చేసుకుంటా. మనిషికి మొత్తానికి మూసి దాచేశాడు. వాడెవడు? ఈ చక్రపాణి మేనలుడు. నా తెలివితేటలన్నీ వాడికి వచ్చాయి. అరే నానా శక్తి, నువ్వేం చేస్తున్నావురా ఇక్కడ? ఏం లేదు నాన్న, మన పొలాలు అవన్నీ ఎలా ఉన్నాయో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను. మావయ్య నువ్వెప్పుడొచ్చావు? నేనెప్పుడో వచ్చినాలుడు, నువ్వు ఇప్పుడే నన్ను చూస్తున్నావు. చూసారా నా కొడుకు ఎంత శ్రద్ధ? అది నిజమే, గడ్డి పీకి చూస్తే తెలుస్తుంది నీ కొడుకు శ్రద్ధ ఏంటి. ఏ మామ్స్, నన్ను ఇరికిద్దామని మా నాన్న వెంట పెట్టుకుని వచ్చావా? అరే మీ నానేరా, రారా గడ్డివాం దగ్గరికి వెళ్ళి గడ్డమ్మాలని తీసుకొచ్చాడు. కానీ ఇక్కడికి వచ్చే కదా తెలిసింది మీరు చేస్తున్న బాగోతం ఏంటో. అలాగా మావయ్య? రేయ్ ఏంటి, కొంచెం వెయిట్ చెయ్యి, తర్వాత వచ్చి నీ పని చూస్తాను. ఓకే? గడ్డి ట్రాక్టర్లు ఎక్కించేదాకా ఎవడో మాట్లాడకూడదు. మాట్లాడితే ముందు ఇంజిన్ ఆపు. అసలే డీజిల్ ధర మండిపోతుంటేనే. నమస్కారం వెంకటరాయుడు గారు. నమస్తే. నమస్తే. నమస్కారం నమస్కారం. అయ్యి బాబోయ్, గడ్డి 2 లోడ్లో అయ్యేటట్టు ఉంది. 2 నిమిషాలు ఎక్కించాను. ముందు డబ్బు పడేయండి. మనం చేసుకునే అగ్రిమెంట్ ప్రకారం మిగతా డబ్బు పట్టుకొచ్చాను. ఏదేమైనా ఇచ్చిపుచ్చుకోవడాలు సవ్యంగా ఉంటే ముందు వ్యవహారాలు అవి బాగుంటాయి. మావా ఏంటి, ఎండు కట్టితో పాటు ఆ అమ్మాయిని కూడా తీసుకెళ్లిపోతారు. ఏదో ఒకటి చేసి మేనేజ్ చెయ్యి. ఏరా, నువ్వు చేసిన దానికి నేను మేనేజ్ చేయాలా? పోతావా లేదా? ఏమిట్రా పోతావా లేదా? ఏంట్రా బెదిరిస్తున్నావు? డబ్బు కరెక్ట్ గా ఉందిగా, అయితే నేను గడ్డి ఎక్కించేస్తాను. తప్పకుండా. ఏంటి ఆడదాన్ని వాటేసుకున్నట్టు పోతున్నావు? ఈ పక్క నుంచి గడ్డి ఎక్కించేద్దామని. ఇటు పక్క తీయకూడదు. ఎందుకు? ఇటు మంచిది కాదు, వెనక నుంచి తీ. నా గడ్డి నా ఇట్టు. నువ్వు గడ్డి కోసం వచ్చావా గొడవ పడ్డానికి? గడ్డి కోసమే. అప్పుడు నేను చెప్పింది నువ్వు విను. రేయ్, గడ్డి అమ్మేశాక మనకెందుకురా, ఏదో పక్క నుంచి తీసుకుపోని. బావా ఇది నీకు తెలీదు, అక్కకి నాకే తెలుసు. ఇవాళ ఎవరు గడ్డి కొనడానికి వచ్చినా కుడిపక్క తీయమని ఒక సిద్ధాంతి నాతో చెప్పారో అదే ఫాలో అవుతున్నా. నాకు కూడా ఒక సిద్ధాంతి చెప్పాడు. ఏంటో
ఏంట్రా వాగుతున్నావు? మా బావ గురించి మర్యాద లేకుండా మాట్లాడతావా ఆ? నీ బావ గారి గురించి మర్యాద లేకుండా నేను ఎప్పుడు మాట్లాడానా? ఏమన్నాడు మావయ్య నాన్న గురించి? అది గనక చెప్తే నువ్వు తట్టుకోలేవురా. నాన్న గురించి అంటారా? ఎరా మా బావనే బుద్ధి లేనోడు అంటావా? బుద్ధి లేనాడా? వీడన్నాడా లేక వాడే అంటున్నాడా? నిన్నేం చేస్తానో ఏం చూడు. చేస్తాడు బాబు? ఇటువంటి డబ్బు గడ్డి అమ్ముతారట. రై నీకు గడ్డి లేదు గిడ్డి లేదు, ముందుకు నుంచెళ్ళు. నేను అగ్రిమెంట్ చేశాను. రై కొట్టడం ఆపి 5 నిమిషాలు అయింది, ఇంకెందుకు అరుస్తావు? ఇంకా కొడుతున్నట్టుగానే ఉంది. అయిపోయింది కదులు. ఆయన నేను ఎప్పుడు అన్నాను? అయినా నేను ఆయన ఎందుకు అంటానా? పోయిరా. మీ డీలు చాలా ప్రమాదం అయ్యా. ఓడి గుర్తుంచుకోండి, మీరు ఈ గడ్డి ఎలా అమ్ముతారు నేను చూస్తాను. అయ్యా గడ్డంతా ఎక్కించేయమంటారా? గడ్డి ఎక్కిందంటే గడ్డి నడరా. మామ్స్ ఆ, థ్యాంక్స్. వెల్కమ్. అద్దర కొట్టేశావు. మరి ఇప్పుడు ఏని మేనేజ్ చేయాలి? రండి. రఘు తలెత్తు, కలజోడిది. ఏరా అతను నా గురించి ఏమీ అనలే కదా, డబ్బుని ఏం తీసుకుని అనలేదా? డబ్బా ముఖ్యం. వాడు అన్నమాట చెప్తే కుటుంబం అంతా ఆత్మహత్య చేసుకోవాలి. అనలేదు. పొద్దున్నే పేకల దాకా తిండి పెట్టించి నేను కారు ఎక్కించి ఇక్కడ తీసుకొచ్చాక ఎంత చేయాలో అంతా చేశావు. థ్యాంక్ యూ. శక్తి రా వెళ్దాం. అమ్మయ్యా